అందరికీ స్వాగతం సుస్వాగతం. నా ప్రీవియస్ వీడియోలు కనుక చూడకపోతే చూడండి. ఒకవేళ ఆ వీడియోలు మీరు చూసినట్టయితే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. జాబ్ వర్సెస్ ఫ్రీలాన్సింగ్. మీలో చాలామంది జాబ్ తెచ్చుకోవడం ఈజీ, అలాగే ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో తెలియని స్టేజ్లో ఉంటే అలా అయితే కష్టం. లేదు, జాబ్ తెచ్చుకోవడం ఈజీ కానీ ఫ్రీలాన్సింగ్ అంటే కష్టం అని అనుకుంటే మీకు ఈ విషయం మీద ఈరోజు క్లారిటీ ఇస్తా. మనలో చాలామంది జాబ్ తెచ్చుకోవడం ఈజీ, ఫ్రీలాన్సింగ్ అంటే కష్టం అనుకుంటారు. ఇప్పుడు అవును, జాబ్ తెచ్చుకోవడం ఈజీ, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదే చేస్తున్నారు కదా, నా ఫ్రెండ్స్ నేను చూసిన ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేస్తున్నారు అని అనుకుంటాం. ఫ్రీలాన్సింగ్ ఎవడో చేయడు, ఎందుకంటే దాని గురించి ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసినా దాని గురించి అది ఎవడో చేయడు. ఫ్రీలాన్సింగ్ ఎవరు చేయట్లేదు ఎందుకంటే అది కష్టం. జాబ్ అయితే ఈజీ, అందరూ చేస్తున్నారు. ఓకే, నువ్వు ఇలా అనుకుంటే మాత్రం నువ్వు ఒక గొర్రెవి, మామూలు గొర్రెవి కూడా కాదు, కొండ గొర్రెవి. ఎందుకంటే మనుషులు అన్ని విషయాలు వాళ్ళకు అనుకూలంగానే చూసుంటారు. వాళ్ళకి ఏదైతే వీలవుతుందో అలాగే చేస్తారు. వాళ్ళ చుట్టుపక్కల కూడా అలాగే చేయాలనుకుంటారు. అంటే కొంతమంది మనుషులు ఏది చేస్తే మిగతా వాళ్ళు కూడా అనుకూలంగా అదే చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఇంట్లో మూఢనమ్మకాలు ఫాలో అవుతాం. అందరిలో మూఢనమ్మకాలు అనేది ఫాలో అవుతాం కదా. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే, తుమ్మితే కొంచెం సేపు ఆగాలని చెప్పి అంటారు కదా. ఇప్పుడు మన ఇంట్లో తుమ్మినప్పుడు మనం ఒక పని చేయకుండా అమ్మలు, మ్యాక్సిమం మమ్మీస్ అనే వాళ్ళు ఆపుతారు. నువ్వు ఇప్పుడు తుమ్మావు, ఒక 2 నిమిషాలు ఆగెళ్ళు అంటారు. అదే ఇప్పుడు నువ్వు ఒక ఇంపార్టెంట్ పని ఉందనుకో, ఇప్పుడు సపోజ్ నువ్వు అదే రిపీట్ చేసి మీ వాళ్ళు చెప్పావు, అమ్మ ఇప్పుడు తుమ్మాం కదా, కాసేపు ఆగాలి కదా అంటే, లేదు అక్కడ టైం అయిపోతుంది. సో అందుకే మనం అది ఫాలో అవుతుంది. ఇప్పుడు నువ్వు అది చెప్పావు అనుకో, లేదు అది ఎంత ఇంపార్టెంట్ అయినా మరి ఇలా ఆగాలి కదా అంటే, వాళ్ళ రివర్స్ అవుతారు, నువ్వు నాకు చెప్పేవాడు అంత పెద్ద ఎవడు అయిపోయావా అని. సో అది మనం అన్ని విషయాలు మనకు అనుకూలంగా మార్చేసుకుంటాం. అన్ని విషయాల్లో, లైక్ ఇది జాబ్ విషయంలో కూడా. ఇప్పుడు జాబ్ విషయంలో చాలామంది ఏమంటారు, నేను పెద్ద కష్టపడలేదు జాబ్ వచ్చిందంటారు కదా. ఓకే, నువ్వు చిన్నప్పుడు చెట్టీలు వేసుకున్న వయసు నుంచి ఇప్పుడు వరకు కష్టపడి చదివి నువ్వు ఒక 50K శాలరీ, 9 to 5 జాబ్ తెచ్చుకున్నావు. ఈ లైఫ్లో సగం జీవితం ఒక జాబ్ తెచ్చుకోవడం కోసం పెట్టేసావు నువ్వు. మరి కష్టపడలేదంటే ఎలా బ్రో? నువ్వు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నావు, ఆ చదువంతా దేనికోసం? జాబ్ కోసమే కదా. ఓకే, చదువుకున్న టైంలో మిగతా బెనిఫిట్స్ వస్తాయి మనకి. సొసైటీ గురించి తెలుస్తుంది, రిలేషన్ల గురించి తెలుస్తుంది, మనకి లైఫ్ గురించి తెలుస్తుంది. ఓకే, బాగానే ఉంది. కానీ నువ్వు మెయిన్ గోల్ ఏంటి? చదువుకునేది జాబ్ కోసం కదా. నువ్వు ఎంత కష్టపడి, అంటే నువ్వు ఎగ్జామ్స్ రాసి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్కి వెళ్ళి నువ్వు జాబ్ కోసం అంత కష్టపడినోడివి, ఫ్రీలాన్సింగ్ కోసం ఎందుకు కొంచెం కూడా కష్టపడలేకపోతున్నావు? ఎందుకంటే దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నీకు జాబ్ రాలేదనుకో, నీ చుట్టూరు 4 ఉంటారు జాబ్ రానోళ్ళు, నీలాగా 4 ఉంటారు. అదే నువ్వు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నావు అనుకో, చుట్టుపక్కల చేసేవాళ్ళు ఎవడున్నాడు? ఎవరికైనా చెప్పుకుందామన్నా దాని గురించి ఎవరికి తెలియదు. నీకు అది కావాలి ఫస్ట్. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అంటే కష్టపడిపోకల్లా, నీకు నాలెడ్జ్ ఉంది. ఓకే, 1 or 2 years, నేను ఇంకా మ్యాక్సిమం 2 years చెప్తున్నా. కొంతమంది 2 monthsకి 3 monthsకి మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, అప్పటి నుంచి మంచిగా స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అలా ఫ్రీలాన్సింగ్ అనేది మొత్తం డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ గురించి చాలామందికి తెలియదు. కొన్ని రోజులు పోయిన తర్వాత, అంటే ఒక 5-6 years తర్వాత అందరికీ బాగా తెలుస్తుంది. అప్పుడు దాని గురించి పట్టించుకుంటారు. ఇప్పుడు ఈ గొర్రెలు అయితే ఉన్నాయో వాటి మీద పడతాయి అన్నమాట. కాలేజీలో మీకు ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, ఫ్రీలాన్సింగ్ ఎలా అవ్వాలి అని చెప్పి కోర్సులు నేర్పిస్తారు, స్టార్ట్ అవుతాయి అన్నీ. అంతే, ఇప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. సో పట్టించుకున్న తర్వాత అందరూ ఒకేసారి వెళ్ళి దాని మీద పడతారనమాట. 5 years 6 years తర్వాత దానికి వాల్యూ కూడా ఉండదు, అది అనమాట. సో అది ఇప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశారనుకో, దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు దానికి డిమాండ్ ఉంది కాబట్టి, ప్లస్ ఇప్పుడు దానికి కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి. కాంపిటీషన్ అంటే ఎవడు ఫ్రీలాన్సింగ్ చేస్తే వాడిదే.
కాంపిటీషన్ అంటే పర్టికులర్ జాబ్కి ఇంతమంది ఉన్నారు అని కాదు. ఇప్పుడు బేసిక్గా జాబ్కి ఫ్రీలాన్సింగ్కి డిఫరెన్స్ చూద్దాం. జాబ్ అంటే ట్రెడిషనల్ జాబ్. వర్క్ ఎలా ఉంటుందంటే 9 to 5 జాబ్, 10 to 6 జాబ్ అలాగనమాట. వాళ్ళు ఇచ్చిన టైంలో వర్క్ ఎక్కడ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన ప్లేస్లో, అది ఆఫీస్ అలా, ఫీల్డ్ అలా సంథింగ్ వాళ్ళు ఇచ్చిన ప్లేస్లో వర్క్ అనేది చేయాలి. అదే నువ్వు ఫ్రీలాన్సింగ్ అనుకో, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే నువ్వు ఒకళ్ళ కింద పని చేయక్కర్లా. అర్థమవుతుందా? నువ్వు చేసే పనికి నువ్వే ఓనర్. అలాగే ఇండివిజువల్ క్లయింట్స్, లైక్ కంపెనీకి క్లయింట్స్ వచ్చి వాళ్ళు నీకు వర్క్ ఇచ్చి ఆ వర్క్ చేసిన తర్వాత శాలరీ ఇవ్వడం కాదు. నువ్వు చేసిన వర్క్కి నీకు రికగ్నైజేషన్, మనీ దొరుకుతాయి. అది నీకు డైరెక్ట్ ఉంటుంది క్లయింట్స్ నుంచి. అలాగే వర్క్ ఫ్రమ్ వేర్ యూ వాంట్, వర్క్ వేర్ యూ కెన్, వెన్ యూ కెన్. లైక్ నీ టైం, నీ ప్లేస్ని నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడే చేయొచ్చు, ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు చేయొచ్చు. నీ టైం, నీ ప్లేస్ అనేది నీ ఇష్టం. సో అనుకున్నంత ఈజీ కాదు ఫ్రీలాన్సింగ్, అలాగే ఊహించినంత కష్టం కూడా కాదు. జాబ్, ట్రెడిషనల్ జాబ్ కన్నా ఇది చాలా బెస్ట్. మీరు ఇది సైడ్ హజిల్ కింద కూడా చేసుకోవచ్చు. అంటే జాబ్ చేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీని గురించి ఎక్కువ మంది తెలియదు కాబట్టి మీరు ఎవరి దగ్గర చెప్పలేరు. లైక్ నేను జాబ్ చేస్తున్నానని 10 మంది చెప్పిన వాళ్ళు నేను ఫ్రీలాన్సింగ్ చేస్తానని 2-3 చెప్పుకోగలరు. అందుకే ఫ్రీలాన్సింగ్ జోలికి ఎవరు వెళ్ళరు. మోస్ట్లీ దాని గురించి అవేర్నెస్ ఎక్కువ ఉండదు. అదనమాట. మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. మీరు నిజంగా క్లారిటీ తెచ్చుకొని ఉంటే హ్యాపీ. మీకు ఇంకా ఫ్రీలాన్సింగ్ గురించి డీప్గా తెలుసుకోవాలి, మీకు ఏమైనా డౌట్ ఉంది అంటే మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రీలాన్సింగ్ గురించే. ఓకే గైస్, బాయ్.